ఓం శ్రీమాత్రే నమః. నమస్తే అండి. ఎలా ఉన్నారండి? అంతా బాగున్నారా? నేను కూడా బాగున్నానండి. మరి ఈరోజు ఒకరింటికి రావడం జరిగింది. మరి వాళ్ళకైతే చక్కగా చిన్న గార్డెన్ మిద్దె తోట ఉన్నదండి. అలా అందంగా అల్లుకున్న పొదరిల్లు కట్టుకున్నారు. చిన్న స్థలంలో చెంటుంబావులో అందంగా కట్టుకున్నారండి. మనసు విశాలం, ఇల్లు చిన్నదే, అందంగా అలంకరించుకున్నారండి. చాలా బాగుంటుంది. కానీ వీళ్ళకి మొక్కలు బాగా ఇష్టం. ఈ మొక్కలు నేను ఇచ్చిన మొక్కలేనండి, చాలా మొక్కలు. మీకు ముఖ్యంగా నేను అన్ని మొక్కలు చూపించే ముందు ఇది చూపిస్తాను మీకు. ఏంటి మలబేరి పళ్ళు, అవునా? ఇదిగోనండి, ఎన్ని గుత్తులు ఉన్నాయి చూసారా? ఎంత బాగున్నాయి చూసారా? ఇవిగోనండి, ఇవిగో అవి అవుతున్నాయండి. ముగ్గిని కదా. ఇగో చిన్న కాయలు ఉన్నాయి. ఇగో కొమ్మకి సన్నాయి, చక్కగా కోటి రాగాలు ఉన్నాయి అన్నట్టు. ఇంకా చూసారా? మళ్ళీ ఇదిగోనండి, ఎన్ని కాయలు చూసారా? ఎంత బాగున్నాయి నిండుగా చక్కగా. ఇదిగోనండి, ఇదిగో చూసారా? ఇలాగా అవ్విన కాయలలా కోసేసుకుని చక్కగా ఓ సాటు పెట్టుకుంటే ఇదిగోనండి, ఎంత బాగా ఉన్నాయి గుత్తులు చూసారా? మరి చక్కగా చాలా బాగున్నాయి కదా. ఇదిగా ఇవి గుత్తులు కూడా రాలిపోతున్నాయటండి. పక్షులు కూడా తినేస్తున్నాయట కొరుక్కుని. అవి తిన్న తర్వాతే మనం తినాలండి. అంటే అబ్బిన కాయలు ఇలా పట్టుకునేటప్పటికి చేతిలోకి వచ్చేస్తున్నాయండి చక్కగా. ఇగోనండి, ఇన్ని కాయలు కోసాను చూసారా? చక్కగా మలబేరి పళ్ళు. మరి ఇంకా ఏమంటారో తెలియదు నాకు. చక్కగా చెట్టు చిన్నదే, ఒక చిన్న కొమ్మ లాంటిది కొని పెట్టిందటండి పాప. చక్కగా వచ్చేసింది. కింద కూడా రాలిపోయినాయండి, తీస్తాను. ఇదిగోనండి, చక్కగా ద్రాక్ష గుత్తుల్లాగా ఎంత బాగున్నాయండి. రుచి కూడా అంత బాగుంటాయంట. ఇవి చాలా బాగుంటాయంట. కాదండి, తెలుసు. మా పెద్ద పాపకు ఉందండి మొక్క, తను పెంచుతుంది. వెళ్ళినప్పుడల్లా పళ్ళు ఉంటాయి, కోసుకుంటూ ఉంటాను. చూసారా ఎంత బాగా ఉందో చెట్టు? ఇదిగోండి, కింద ఇంకా గుర్తుందో చూసారా? ఇదిగోండి, ఇదిగో చక్కగా ఎన్ని గుత్తులు వచ్చినాయో చూసారా? నచ్చిందా? మరి నచ్చిందని అనుకుంటున్నానండి. చక్కగా ఇలాంటిది పళ్ళు ఒక చిన్న మొక్కకి కాసేస్తాయి కాబట్టి, పెద్ద సోటు అక్కర్లేదు కాబట్టి ఒక మొక్క ఇలాంటిది పెట్టుకున్నాం అనుకోండి, మనకు సరదా తీరుతుంది కదా. చూసారా? నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసేయండి.